అంటే ఎవరైనా కానీ సార్, జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా కూడా మంచి జరిగినా చెడ్డ జరిగినా ప్రజలకు చూపించే దానికోసమే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఉంటారు. జర్నలిస్టులు కూడా మీకు పనికిరారు. అంటే సాక్షి పేపరు, సాక్షి ఛానల్లో వస్తే మాత్రమే మీరు ఎంటర్టైన్ చేస్తారు. మిగతా ఎవరు వచ్చినా కూడా వాళ్ళను లాగి పట్టి తంతారు. ఆ విధంగానే నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి ఏమాత్రం అదే ఒక దినపత్రిక ఫోటోగ్రాఫర్ కనిపిస్తుందండి. అక్కడ ఫోటోగ్రాఫర్ నేను చూశాను సార్. ఒక దినపత్రిక ఫోటోగ్రాఫర్ అక్కడికి వస్తే ఫోటో తీయకుండా అతని సొక్కాయి దింపి తలకాయ పగలగొట్టారు కాబట్టి లాక్కెళ్తున్నారు. నేను మీకు టోటల్ దాని సమాచారం కూడా నేను పంపిస్తా. నేను వేగ్గా మాట్లాడడం లే. చూడండి, ఆ తలకాయ పగలగొట్టాడు విలేకరిని కాబట్టి ఆయన తీసుకెళ్లారు. ఇకపోతే ఇందాక పోలీసులు మాకు రక్షణ కల్పించలేదు, భద్రత ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. పోలీసులు భద్రత కల్పించలేదు, రక్షణ కల్పించలేదు అంటే ఇదే ఆ వెంకటేష్ గౌడ్, ఏదే పలమనేరు ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ దాదాపు 2 టర్మ్ 3 టర్ములు మంత్రిగా వెలకబెట్టినటువంటి వీళ్ళ సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి డిఎస్పి ఆపితే డిఎస్పిని చేయి నరికేయండి, ఆ చేయి నరకండి, ఒక డిఎస్పిని చేయి నరకండి అంటాడు ఒక సీనియర్ మంత్రిగా చేసినటువంటి వెలగబెట్టినటువంటి రామచంద్రారెడ్డి గారు. మీ రూట్ మ్యాప్ ఇది కాదండి, మీ రూట్ మ్యాప్ అదండి, మీ రూట్ మ్యాప్ డైవర్ట్ చేయదండి. ఒక సెకండ్ కాదు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు ఓకే, తల పగలు కొట్టాడు ఆ ఫోటోగ్రాఫర్. 2 అంశాలు ఇక్కడ. పోలీసులు మీ పోలీసులే కదా, మీకు అనుకూలమైన మీడియా ఫోటోగ్రాఫర్ని తల పగలు కొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆపాలి కదా, ఒకటి. రెండో ప్రశ్న, తల పగలు కొట్టాడు, పోలీసులు ఏం చేయాలి? పికప్ చేయాలి. ఈడ్చుకెళ్లాల్సిన అవసరం లేదు. పికప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలో అక్కడ ముందర ఎఫ్ఐఆర్ కట్టి ప్రొడ్యూస్ చేయాలి. ముందరే మీరు ట్రీట్మెంట్ ఎలా ఇచ్చేస్తారు? ఇంకా జ్యుడిషియరీ ఎందుకు? మీరు పికప్ చేయండి. మీరు అక్కడ అరాచకానికి పాల్పడితే పికప్ చేయండి. 2వ అరెస్ట్ చూపించండి. 14,998 మంది ఇంకా ఉన్నారు, ఇతను 2వ వాడని చెప్పి చూపించండి. అసాంఘిక శక్తులు బయటపడుతున్నారు అది చెప్పండి. అది చెప్పుకోలేక పోలీసులకు ఇచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? నేను అడిగేది అదే. ఇప్పుడు దాన్ని చూపిస్తారు, దాని గురించి మాట్లాడతారు. దాంతో పాటు బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎస్పీ గారిని సార్ కనకారావు గారు ఆయన మాట్లాడండి సార్. కనకారావు గారిని ఆపండి సార్ ఒక నిమిషం. సార్, ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో ఏ రోజైనా వీళ్ళు ఈ మాత్రం భద్రత ఇచ్చారా? ఒక డిఎస్పీ స్థాయి అధికారి తప్ప అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కూడా రాలా. మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఒక ఎస్పీ గారిని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి అక్కడ అని చెప్పి ఎస్పీ గారిని మేము భద్రతలు చూడాలా అని చెప్పితే ఎస్పీ గారి మీద కూడా కారు ఎక్కించేయండి అనేసి అంటే ఏదైతే సింగయ్యని తలకాయ మీద కారు ఎక్కించారో ఆ విధంగా ఎస్పీ గారి మీద కూడా కారు ఎక్కించేసేదానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఏం భద్రత ఇవ్వాలండి వాళ్ళు? అంటే పోలీస్ యంత్రాంగాన్ని ఎవరన్నారు? అది చెప్పండి మీరు. ఎవరన్నారు? అది నిజంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఎస్పీ గారు మీ రూటు ఇది కాదండి, పక్కనండి, మీ రూటు మార్చొద్దండి అని చిత్తూరు ఎస్పీ గారు ఓదార్స్తే ఆయన్ని ఆ మాట కూడా వినిపించకుండా ఎక్కిచ్చు కారు అనేసి అన్నాడు. అంటే ఆ వీడియో క్లిప్పింగ్ ఉందా? నేను పంపిస్తాను సార్. మీరు ఆగండి. కనకారావు గారు, ఆ వీడియో క్లిప్పింగ్ ఉందా మీ దగ్గర? మీరు ఆగండి, మాట్లాడుతున్నాను. మీరు ఆగండి. 2 క్లిప్పింగ్లు మీకు పంపిస్తా. డిఎస్పీని చేయి నరకండి అని చెప్పిన క్లిప్పింగ్, ఎస్పీ గారి మీద మీరు ఎస్పీ గారు ఆపుతా ఉంటే కూడా ఆయన దడామని కారులో కూర్చొని నడుపు ముందుకు అని చెప్పి డ్రైవర్ ని పురమాయించినటువంటి వీడియో క్లిప్పింగ్ అన్ని నేను పంపిస్తా. అంతే వీళ్ళ భద్రత కల్పించి వీళ్ళ కార్ల కింద నలిగిపోవాలన్నా పోలీస్ యంత్రాంగం? మీరు ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? భద్రత కల్పించలేదు అని అంటున్నారు. భద్రత కల్పించే వాళ్ళనే కూడా మీరు ఏమంటారు?
బట్టలు ఊడదీస్తా, మీరు ఎక్కడ పోయినా బట్టలు ఊడదీస్తా అని చెప్పి మీరు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు చేతులు నరకండి నేను మాట్లాడడం, ఏ విధంగా మాట్లాడుతూ ఉంటే మీకు ఏ విధంగా భద్రత కల్పించాలండి వాళ్ళు? ఈ కాంటెక్స్ట్ కి కన్ఫైన్ అయి మాట్లాడండి. చాలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కనకారావు గారు మీరు ఆగండి. కనకారావు గారు, ఈ కాంటెక్స్ట్కి కన్ఫైన్ నాకు కావాల్సింది ఏంటంటే ఎస్పీ గారి మీద నుంచి కారు పోనీయాలి అని చెప్పి డ్రైవర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన వీడియో క్లిప్పింగ్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, ఇప్పుడే ప్లే చేద్దాం. దాట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచి కారు పోనీయమని ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి చెప్పుంటే ఇమ్మీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ఉన్న ప్రాబబిలిటీ మనకి శాంతి ప్రసాద్ గారు చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి, శాంతి ప్రసాద్ గారు చెప్తారు, ఎందుకంటే ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన చెప్తారు. సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఐపీఎస్ అధికారి మీద నుంచి కారు, ఈ లోపల మీరు వీడియో పంపించండి, అది ప్లే చేద్దాం. కారు మీరు పోనీయండి అని డ్రైవర్ని ఆదేశిస్తే కనుక ఏ చట్టంలో ఏ సెక్షన్స్ దాన్ని అట్రాక్ట్ చేస్తే అది ఎంత సీరియస్ అఫెన్సో చెప్పండి సార్. లింగయ్యమూర్తిలో ఏదైతే జరిగిందో అవే అప్లై అవుతాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ఎప్పుడైతే ఎస్పీ గారు వచ్చి ఇది రూట్ కాదన్నారో ఆయన దానికి తగ్గట్టుగా తన రూట్ ఏటో తెలుసుకుని వెళ్ళాలి. కానీ అలా కాకుండా ముందుకు పోని అని అన్నారంటే నిబంధనలు ఉల్లంఘించినట్లే. ఆ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఏదైనా అనుకో దుర్ఘటన జరిగితే, మరణం కానీ ఎవరైనా గాయపడడం జరిగితే సెక్షన్ 105. ఆయన అన్నదేంటి, ఎస్పీ గారి మీద నుంచి కారు తొక్కించి పోనీయండి అని జగన్మోహన్ రెడ్డి అన్నట్ట. ఆయన దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉంది, అలా పంపిస్తారు. ఆయన ఆపుతా ఉంటే మీరు కూర్చొని పోనీయండి అంటే దాని అర్థమైంది. ఎదురుగా ఎస్పీ గారు నిలబడి ఉన్నాడు, ఆయన కారులో కూర్చుంటాడు, కూర్చొని ఎస్పీ గారు పక్కకు రాకుండా ఉంటే కూడా మీరు పోనీయండి అంటే దాని అర్థమైంది. తొక్కించమనే కదా అర్థమా? తొక్కించి పంపించండి అని అన్నాడా లేదా? దాని అర్థమే ఉంది సార్. నేను మీ కారు ముందు నేను నిలబడి ఉన్నాను సార్. సార్ వాసుదేవన్ గారు, మీ కారు ముందు నేను నిలబడి ఉన్నాను, నేను పక్కకు జరగలేదు, మీ రూట్ మార్చుకోండి అని నేను చెప్తున్నా. కానీ మీరు దాన్ని వినిపించుకోకుండా మీరు కారులో కూర్చొని పోనీ కారు అంటే దాని అర్థమైంది. సెక్షన్స్ చెప్తారు సార్, చెప్తారు, శాంతి ప్రసాద్ గారు చెప్తారు, వారు అడ్వకేట్.